హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ బ్లాగ్స్. గైస్, ఈజీగా ఇంట్లోనే వెజ్ పిజ్జా చేసేయండి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిజ్జా సాస్ కోసం మయోనీస్ అండ్ టమాటో సాస్ అండ్ బటర్ అండ్ సాల్ట్ అండ్ రిచ్ చిల్లీ పౌడర్ అండ్ ఆరిగన్స్. సో మొత్తం మిక్స్ చేసి టోటల్ మిక్స్ అయ్యాక అండ్ పిజ్జా సాస్ ఈజ్ రెడీ. సో పిజ్జా సాస్ అయిపోయాక చీజ్ అనేది తురిమి పెట్టుకొని ఒక పక్కన పెట్టండి. సో అది కూడా అయిపోయాక ఓవెన్ అనేది టెంపరేచర్ అండ్ మినిట్స్ అనేది పెట్టుకోండి. ఓవెన్ బట్టి ఉంటుంది. అండ్ మనం ప్లేట్ మీద పిజ్జా బన్ మీద బటర్ అప్లై చేసి ముందుగా చేసుకున్న పిజ్జా సాస్ అప్లై చేసేయాలి. సో మొత్తం టోటలీ సైడ్స్ కూడా మొత్తం అప్లై అయ్యేటట్లు చూసుకోండి. సో టోటలీ స్ప్రెడ్ అయ్యాక ఆనియన్స్, టమోటాస్ అండ్ క్యాప్సికమ్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ముందుగా మనం చీజు తురిమి పెట్టుకున్నాం కదా, ఆ చీజ్ కూడా మొత్తం వేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి గైస్ చీజ్ అనేది మొత్తం. అండ్ నెక్స్ట్ ఆరిగన్స్ వేసేసేయండి అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉంటే వేసుకోండి. అండ్ ఇది మనం ఓవెన్లో పెట్టేసి నేనైతే 200 టెంపరేచర్లో పెట్టాను అండ్ 10 మినిట్స్ పెట్టాను. సో తర్వాత పిజ్జా అయిపోయింది గైస్. ఈ పిజ్జా బయటికి తీసాక పిజ్జా కటర్తో మనం పీసెస్గా కట్ చేసేసుకొని తినేయడమే. ఇంత ఈజీ ప్రాసెసింగ్ గైస్. పిజ్జా ఇంట్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.